బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐరన్ లోడ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో చెన్నై ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన పెద్దపల్లి రామకొండ మధ్య జరిగింది. గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతున్న గూడ్స్ పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల మధ్య పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తా పడడంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ఓవర్లోడ్తోనే గూడ్స్ రైలు బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. గూడ్స్ బోల్తా పడడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి బళార్షా వైపు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు, మధురై నుండి హజరత్ నిజాముద్దీన్కి వెళ్లే సంపర్క్ క్రాంతి రైలు ఆగిపోయాయి. కొత్తపల్లి రైల్వే స్టేషన్లో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే లక్నో ఎక్స్ప్రెస్ రైలును ఆపేశారు. గూడ్స్ రైలు బోల్తాతో రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు మొదలుపెట్టారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ సమాచారం తెలిసిన వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి విషయం గురించి కనుక్కున్నారు. 11 బోగీలు, పట్టాలు, 3 రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు.